హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంటింగ్ అంటే ఏంటి, జనరల్గా మనం ఫైనల్ అకౌంట్స్ అంటే ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అని అంటాం. బట్ ఏ కంపెనీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ చేస్తాయో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంటింగ్ కూడా ప్రిపేర్ చేస్తారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల ఏమేమి విషయాలు బయటికి వస్తాయి, ఏమేమి మనం ఐడెంటిఫై చేయొచ్చో మనం ఇవాళ వీడియోలో చూద్దాం. దాంతోపాటు మనం జనరల్గా కాస్టింగ్లో కాస్ట్ షీట్ అని చెప్పి మనం ప్రిపేర్ చేస్తాం. సో కాస్ట్ షీట్లో డైరెక్ట్ మెటీరియల్ వస్తుంది, డైరెక్ట్ లేబర్ వస్తుంది, డైరెక్ట్ వేజెస్ వస్తుంది, దాన్ని మనం ప్రైమ్ కాస్ట్ అంటాము. ఇలా మనం ఎలిమెంట్స్ చదువుకున్నాం. అది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఎవరికైనా ఫస్ట్ టైం అయితే ఆ వీడియోని చూడండి. బట్ ఇవాళ సెషన్లో మనము కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒక అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కాస్ట్ షీట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం అకౌంటింగ్గా ఎలా కన్వర్ట్ చేస్తాము, ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఇందాక చెప్పినట్టు ఫైనల్ అకౌంట్స్ అంటే మనము ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. సో ఒక్కసారి మనం దీన్ని ఇందులో అంటే ఒక్కొక్క అకౌంటింగ్లో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఒకసారి చూద్దాం. జనరల్గా మనం ట్రేడింగ్ అకౌంట్లో మనకు ఓన్లీ గ్రాస్ ప్రాఫిట్ వరకు మాత్రమే తెలుస్తుంది. అంటే ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లేదా ప్రోడక్ట్ని కొనుక్కొని దాన్ని అమ్మడం వల్ల జస్ట్ కొనడము అమ్మడము కొంచెం డైరెక్ట్గా రిలేటెడ్ అయ్యే ఎక్స్పెండిచర్ వల్ల ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పడాన్ని మనము గ్రాస్ ప్రాఫిట్ అంటాము. అంటే ఇది యాక్చువల్గా ప్రాఫిట్ కాదు. ఈ ప్రాఫిట్ని బేస్ చేసుకొని బిజినెస్లో డెసిషన్స్ ఎవరు తీసుకోకూడదు కూడా. మనం P&L అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. సో P&L అకౌంట్లో మనకి ఇంకా వేరే రకమైన చాలా ఎక్స్పెండిచర్స్ ఏవేవైతే ఒక బిజినెస్ని రన్ చేయడానికి అవసరం అవుతాయో అవి మొత్తం మనకు P&L అకౌంట్లో కనిపిస్తాయి. సో దీనివల్ల మనకు నెట్ ప్రాఫిట్ మనకు తెలుస్తుంది. అంటే క్లియర్గా ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీసెస్ కానీ వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ దట్ యు ఆర్ ఇన్, ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీసెస్ కానీ చేయడం వల్ల అల్టిమేట్గా ఓనర్స్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్, ఒక పీరియడ్కి సంబంధించి ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని చూస్తాము. కానీ జస్ట్ కొనడము అమ్మడం వల్ల డైరెక్ట్ ఎక్స్పెండిచర్ తీయడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పడానికి మనము గ్రాస్ ప్రాఫిట్ అకౌంట్ అంటాము. నెక్స్ట్ మనము బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. సో బ్యాలెన్స్ షీట్లో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్లో జస్ట్ మన ఒక పొజిషన్ ఎలా ఉంది ఒక కంపెనీ ఇవాళటి రోజు, అంటే బ్యాలెన్స్ షీట్ని ఏ రోజైనా మనం ప్రిపేర్ చేయొచ్చు. యాజ్ ఆన్ ఏ పర్టికులర్ డేట్ మనం ప్రిపేర్ చేస్తాం. ఆ రోజుకి మీకు బ్యాలెన్స్ షీట్లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, మీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎంత, మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎంత, మీకు క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు లోన్లు తీసుకోవడం వల్ల మీకు క్యాపిటల్ వచ్చిందా, లేదంటే మీరు ఈక్విటీ రేజ్ చేశారా, ఓనర్స్ నుంచి వస్తుందా, ఏమైనా టర్మ్ లోన్స్ ఉన్నాయా, డెట్స్ ఉన్నాయా, మీ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, మీరు క్రెడిటర్స్కి ఎంత పే చేస్తున్నారు, ఇక్కడ పొజిషన్ చూస్తాము. దాంతోపాటు అసెట్స్లో మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని అసెట్స్ ఉన్నాయి, అసెట్స్లో మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, లాంగ్ టర్మ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఫిక్స్డ్ అసెట్స్లో ఎలా ఇన్వెస్ట్ చేశారు, టాంజబుల్ అసెట్స్లో ఎలా ఇన్వెస్ట్ చేశారు, ఇంటాంజబుల్ అసెట్స్లో ఎలా ఇన్వెస్ట్ చేశారు, మీకు వర్కింగ్ క్యాపిటల్ ఎలా ఉంది, అంటే మీరు బిజినెస్ని ఆపరేట్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్తోనే వచ్చిన క్యాష్తోనే మీరు సర్వైవ్ అవ్వగలుగుతున్నారా, లేదంటే మీకు క్యాపిటల్ నుంచి మీకు వర్కింగ్ క్యాపిటల్ వెళ్ళిపోతుందా, ఇలాంటి రేషియోస్ని మొత్తాన్ని మనము బ్యాలెన్స్ షీట్ నుంచి చూస్తాము. ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ ఫైనాన్షియల్ పొజిషన్ కానీ కంపెనీ సర్వైవల్ కేపబిలిటీని ఇది చెప్తుంది. ఇది ఒక పర్టికులర్ పీరియడ్లో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఆ పర్టికులర్ పీరియడ్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ని మనకు చెప్పగలుగుతుంది. అలాగే మనకు ట్రేడింగ్ అకౌంట్లో జస్ట్ జనరల్గా మీకు ఎంత గ్రాస్ లెవెల్లో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందని మనకి ఇక్కడ తెలుస్తుంది. సరే, ఇది మాకు ఆల్రెడీ తెలుసని ఎవరన్నా అనుకుంటే ఇక్కడ మన మెయిన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈజ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఏంటి అంటే ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ కన్నా ముందు, అంటే ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయకన్నా ముందే మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అని ప్రిపేర్ చేస్తాం. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మీకు ఎన్ని రకాల ఖర్చులు మీకు వస్తున్నాయి, అంటే మీకు కాస్ట్ క్లాసిఫికేషన్ అనేది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో తెలుస్తుంది. దాంతోపాటు మీకు
ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే డైరెక్ట్ ఎక్స్పెండిచర్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అది మనకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో తెలుస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళ ఒక ప్రోడక్ట్ని కరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బయటికి రావడానికి, బయటికి వచ్చేంత వరకు వాళ్ళు ఎలాంటి ఖర్చులు పెడుతున్నారు, వాటిని ఎలా క్లాసిఫై చేయాలి అని చెప్పడాన్ని మనము మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అని చెప్తాము. సో దీని మెయిన్ పర్పస్ వచ్చేసి మీకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి మీకు ఇవ్వడం మాత్రమే. అంటే ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దాన్ని అమ్మడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎవరైతే మీరు కాస్ట్ షీట్ని ఆల్రెడీ వీడియో చూసి ఉంటారో, నేను కావాలంటే అది కమెంట్స్లో పెడతాను, ఆ వీడియో ఒకసారి చూడండి. కాస్ట్లో మీకు ఒక కాస్ట్ షీట్ అని ఒకటి ఉంటుంది. ఆ కాస్ట్ షీట్లో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఇవన్నిటిని కలిపి మనం ప్రైమ్ కాస్ట్ అంటాము. అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ మెటీరియల్ ఇవన్నిటిని కలిపి మనం ఓవర్ హెడ్ అంటాము. సో అలాంటి డైరెక్ట్ ఎక్స్పెండిచర్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ని, ఆ ఓవర్ హెడ్ని ఇవన్నిటిని కలుపుకొని మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో మనము దాన్ని ట్యాగ్ చేస్తాము. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో మనం డెబిట్ చేస్తాము. అక్కడ నుంచి మనకు కాక్స్ వస్తుంది. సార్ ఇది సింపులే అనుకుంటే జనరల్గా అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కైనా, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్కైనా ఇప్పుడు నేను ఈ ఇయర్ని స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ టేక్ అన్ అజంప్షన్ దట్ టుడే ఇస్ Jan 1st, 2024. సో ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నామంటే మనకి ఇక్కడ మనకు రా మెటీరియల్ ఉండొచ్చు, అంటే ఇప్పటి వరకు వాడని ఓపెనింగ్ రా మెటీరియల్ ఉండొచ్చు. అలాగే దాంతోపాటు మనకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉండొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ ఇంకా 100% కంప్లీట్ అవ్వకుండా కొంచెం కంప్లీట్ అయిపోయింది, అంటే పార్షల్గా కంప్లీట్ అయిపోయి పార్షల్గా పెండింగ్ స్టేజ్లో ఉండేటి ఉండొచ్చు. అలాగే అక్కడ మనకు ఫినిష్డ్ గూడ్స్ కూడా ఉండొచ్చు. ఫినిష్డ్ గూడ్స్ అంటే లాస్ట్ ఇయరే ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది, లాస్ట్ ఇయరే ప్రొడక్షన్ కూడా అయిపోయింది, కంప్లీట్ స్టేజ్ అయిపోయింది, కానీ అది ఇప్పటికీ ఇంకా మనకు క్లోజింగ్ స్టాక్లోనే ఉంది. సో వీళ్ళన్నిటికీ మనం వాల్యుయేషన్ చేస్తున్నాము. దాంతోపాటు కరెంట్ ఇయర్లో ప్రొడక్షన్ ఏమేమి స్టార్ట్ చేస్తాము, ఎంత రా మెటీరియల్ వాడాము, ఎంత లేబర్ని మనం వాడాము, ఎంత ఎక్స్పెండిచర్ని వాడాము, ఇవన్నిటిని కన్సిడర్ చేసుకొని మళ్ళీ క్లోజింగ్ రా మెటీరియల్ మనకి ఎంత మిగిలిపోయింది, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత మిగిలింది, ఫినిష్డ్ గూడ్స్ ఎంత మిగిలింది, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిందని మనం కాక్స్ అంటాము. ఇక్కడ మీకు ఇంకొక యాడ్ ఆన్ పాయింట్ చెప్పాలి. ఏంటి అంటే మనకు బై ప్రోడక్ట్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. బై ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే జనరల్గా చాలా ఇండస్ట్రీస్లో ఏదో ఒక ప్రోడక్ట్ని తయారు చేసే ప్రయత్నంలో దాంతోపాటు మనకి ఇంకా కొన్ని అడిషనల్గా అనుకోకుండా కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి. స్క్రాప్ అనుకోవచ్చు, బట్ మనం స్క్రాప్ అని చెప్పలేము. కొన్ని ప్రోడక్ట్స్ని బై ప్రోడక్ట్గా చేసిన తర్వాత కూడా మనం దాన్ని అమ్మేసుకుంటాం. ఆ బై ప్రోడక్ట్స్కి వాల్యుయేషన్ ఎలా చేస్తారనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. జనరల్గా బై ప్రోడక్ట్ వాల్యుయేషను ఎన్ఆర్విలో చేస్తాము, నెట్ రియలైజబుల్ వాల్యూ. దీన్ని ఆపరేటింగ్ ఇన్కమ్గా చూపించుకుంటారు. బట్ యాక్చువల్గా దాన్ని కరెక్ట్ కాస్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అయితే మనం ఏదైతే ప్రిపేర్ చేస్తామో దానికి క్రెడిట్ చేయాలి. అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా చెప్పాలంటే మీకు బై ప్రోడక్ట్ వచ్చినాక దాన్ని అమ్మడం వల్ల మీకు వచ్చిన డబ్బుల్ని మీ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నుంచి మైనస్ చేస్తాము ప్లస్ చేస్తామనే కాన్సెప్ట్ అకౌంటింగ్ తెలియదు. కాబట్టి ఏదైనా మనం కాస్ట్ని యాడ్ చేస్తున్నామంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్కి మనం డెబిట్ చేస్తాము. ఏదైనా కాస్ట్ని మనం మైనస్ చేస్తున్నాము, తగ్గిస్తున్నాము అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్కి మనం క్రెడిట్ చేస్తాం. ఓకే, సో అది జనరల్ మీకు ఒక సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ టైప్లో మొత్తం ఎంటైర్ చాప్టర్ మీకు క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఒకసారి ఫార్మాట్ చూద్దాం. మనకు నంబర్స్ తోటి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఆ నంబర్స్ని మనం ఎలా మన మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో ఎక్కడ రాయాలి, డెబిట్లో రాయాలా, క్రెడిట్లో రాయాలని చెప్పడానికి ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ తెలుసుకోకన్నా ముందు ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని మళ్ళీ ఇంకొకసారి వినైనా పర్లేదు, కరెక్ట్గా అర్థం చేసుకుంటే అక్కడ ఫార్మాట్లో అది డెబిట్ సైడే ఎందుకు వచ్చింది, క్రెడిట్ సైడే ఎందుకు వచ్చినది మీకు ఐడియా ఉంటుంది. సో లెట్స్ టేక్ మనం టీ ఫార్మాట్లో చెప్తున్నాను, బట్ మీరు ఎవరైనా ఎక్సెల్లో కానీ చేస్తున్నా, ప్రాక్టికల్గా చేస్తున్నా ఇది ఇలాగే ఫార్మాట్లో ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మనకు మొత్తం కాస్ట్లు మొత్తం వచ్చేస్తాయి, ఇక్కడ మొత్తం నెగిటివ్లో వచ్చేస్తాయి. సో ఈదర్ వే కాన్సెప్ట్ సేమే ఉంటుంది, బట్ దాన్ని మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఫర్ అన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనము టీ షేప్లో తీసుకుందాం. ఇక్కడ మనం మొత్తం వీటి డెబిట్ అంటాము, ఇక్కడ క్రెడిట్ అంటాము. సో ఎక్కడెక్కడైతే మనకి ఎక్స్పెండిచర్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ డెబిట్లో వస్తాయి, ఎక్కడెక్కడైతే మనకు ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయో అవి క్రెడిట్లో వస్తాయి. సో ఇక్కడ
రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అని మనం ఫస్ట్ తీసుకుంటాం. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ పీరియడ్లో మీరు ఎంత రా మెటీరియల్ని కన్జ్యూమ్ చేశారు, ఓన్లీ రా మెటీరియల్ మీరు ఎంతగా కన్జ్యూమ్ చేశారనేది. సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఓపెనింగ్ రా మెటీరియల్ ఆర్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం అల్టిమేట్ ఎఫెక్ట్ని మనం ఇక్కడ రా మెటీరియల్ కన్జ్యూమ్లో తీసుకుంటున్నాము. మీకు ఇంకా క్లారిటీ రావాలి, లేకపోతే ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫైడ్గా ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఓపెనింగ్ స్టాక్ పర్చేసెస్ అంటే ఓపెనింగ్ స్టాక్ అంటే లాస్ట్ ఇయర్లో ఉన్న క్లోజింగ్ స్టాక్ మనకి కరెంట్ ఇయర్లో ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ని మనం కరెంట్ ఇయర్లో వాడుతున్నాం కాబట్టి అది ఎక్స్పెండిచర్ కాబట్టి దాన్ని డెబిట్ చేస్తాము. కరెంట్ ఇయర్లో మనం పర్చేస్ చేస్తాము, సో పర్చేస్ చేసిన మనం కరెంట్ ఇయర్లో వాడుతున్నాము, అది కూడా ఒక ఎక్స్పెండిచర్ అవుతుంది. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ మన నామినల్ రూల్ ప్రకారం. సో పర్చేస్ చేసిన కూడా మనం డెబిట్ చేస్తాం. సో క్లోజింగ్ స్టాక్ ఏంటి అంటే మనం ఏదైతే ఎక్స్పెండిచర్ అనుకున్నామో కానీ కొంత స్టాక్ మనకు అలాగే మిగిలిపోయింది, దాన్ని మనం ఒక ఇన్కమ్గా చూపించుకుంటాం కాబట్టి క్లోజింగ్ స్టాక్ని ఇక్కడ రాసుకోవచ్చు. బట్ సింప్లిసిటీ కోసం ఇక్కడ మనము ఈ మూడింటిని కలిపి ఒక దగ్గరనే రాస్తాం. ఎవరికైనా అది గుర్తుపెట్టుకోలేకపోతే సింపుల్గా ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ వస్తుంది. తర్వాత డైరెక్ట్ వేజెస్. సో కాస్ట్ షీట్ ఆల్రెడీ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి మీకు అర్థమవుతుంది. రా మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఈ మూడింటిని మనం కలిసి మనము ప్రైమ్ కాస్ట్ అంటాము. అంటే ఇది డైరెక్ట్ వేజెస్, దాని తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని కలిపి మనము ప్రైమ్ కాస్ట్ అంటాము. కాస్ట్ షీట్లో ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ వాడుతున్నాము. డైరెక్ట్ మెటీరియల్ కాన్సెప్ట్ అర్థమైపోయింది. డైరెక్ట్ వేజెస్ అంటే ఎవరైతే లేబరు డైరెక్ట్గా ఒక ప్రొడక్షన్ పైన ఒక ప్రోడక్ట్ పైన డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అంటే వాళ్ళు ఎంతగా ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతే అంత రా మెటీరియల్ అవుట్పుట్ వస్తుంది. అంటే ఒక ప్రోడక్ట్ అల్టిమేట్ అవుట్పుట్కి డైరెక్ట్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంతగా యూజ్ అవుతుంది. అంటే అన్లెస్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ దోస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అలాంటి ఎక్స్పెండిచర్ ఆర్ సింపుల్గా చెప్పాలంటే ఒక ప్లాంట్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎవరైతే ఆ మెషిన్స్ పైన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి మనం ఏవైతే వేజెస్ పే చేస్తున్నామో అవి మొత్తం మనం డైరెక్ట్ వేజెస్ అంటాము. ఇంకొకటి డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని కూడా ఒకటి ఉంటుంది. సో డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు కొన్ని రకాల ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే మనకు పేటెంట్ మన దగ్గర ఉండదు, ఆ రాయల్టీ మన దగ్గర ఉండదు. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనుకుంటే అంటే ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఒక ప్రోడక్ట్కి ఒక 100 రూపీస్ నేను ఒరిజినల్గా రాయల్టీ కట్టాలి. ఎవరి పేరు మీద అయితే ఆ రాయల్టీ ఉంటుందో, ఎవరి పేరు పైన అయితే పేటెంట్ ఉంటుందో వాళ్ళకి ప్రతి ప్రోడక్ట్కి ఒక 100 రూపీస్ కట్టాలని ఉన్నదనుకుంటే దాన్ని మనము డైరెక్ట్ ఎక్స్పెండిచర్లోకి తీసుకొస్తాము. అంటే మనకు బుక్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను బుక్స్ పబ్లిష్ చేస్తున్నాను. సో బుక్ పబ్లిష్ చేయాలంటే ఆ బుక్ని ఎవరైతే రాశారో ఆ ఆథరు అతనితో నాకు ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ఏంటంటే నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ అయితే నువ్వు పబ్లిష్ చేస్తావో అన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ మల్టిప్లైడ్ బై 100 రూపీస్ నాకు ఇవ్వాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్ ఉంది నాకు ఆ పబ్లిషర్కి ఆర్ ద ఆథర్కి. నేను పబ్లిషర్ అనుకుందాం, అతను ఆథర్ అనుకుందాం. సో ఈ విధంగా నేను ఏవైతే అతనికి డైరెక్ట్గా పే చేస్తున్నానో అవి మొత్తం మనకు డైరెక్ట్ ఎక్స్పెండిచర్లో వచ్చేస్తాయి. సో లెట్స్ అగైన్ కమ్ బ్యాక్. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఈ మూడు కలిపి మనకు ప్రైమ్ కాస్ట్ అవుతుంది. సో దీన్ని సింపుల్గా మూడింటిని యాడ్ చేసుకొని యూ కెన్ కాల్ దిస్ యాజ్ ఏ ప్రైమ్ కాస్ట్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చాయి, ఓన్లీ ఈ మూడే వచ్చాయి. కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి మీకు ఈ 3 ఎక్స్పెండిచర్తో పాటు ఇండైరెక్ట్ మెటీరియల్ కూడా అవసరం వస్తుంది, ఇండైరెక్ట్ లేబర్ కూడా అవసరం వస్తుంది, ఇండైరెక్ట్ ఓవర్ హెడ్ కూడా అవసరం వస్తుంది. వాటన్నిటిని మనం ఇక్కడ కింద రాయొచ్చు. ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ లేబర్, ఇది చాలా కష్టంగా రాస్తుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ లేబర్, ఇంకొకటి ఇండైరెక్ట్ మెటీరియల్.
సరే, ఈ 3 ఏంటి అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ మెటీరియల్ ఒక విషయానికి వద్దాం. ఒక మెయిన్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకు రకరకాల రా మెటీరియల్ అవసరం వస్తాయి. ఏవైతే మేజర్‌గా మనం ఐడెంటిఫై చేయగలుగుతామో అంటే ద ఐటెమ్స్ విచ్ యూ ఆర్ ఏబుల్ టు ట్రేస్ అవుట్ ఇన్ ద ఎండ్ ప్రోడక్ట్. ఒక ఎండ్ ప్రోడక్ట్‌లో నువ్వు మెటీరియల్ చెప్పగలుగుతున్నావు. ఇంత రా మెటీరియల్ నేను ఇంకర్ అవుతున్నానని చెప్పినవన్నీ మనకి ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ వస్తాయి. కానీ మనకు గ్రీజు, ఆయిలు, చిన్న చిన్న ఏదైనా స్క్రూస్ ఇలాంటి చిన్న చిన్న కన్జ్యూమబుల్స్ ఏవైతే మనము వాడతామో కానీ ఎన్ని క్వాంటిటీస్‌కి ఎంత వాడతామో అందులో డైరెక్ట్ కోరిలేషన్ లేని వాటిని మనము ఇండైరెక్ట్ మెటీరియల్ అంటాము. బట్ స్టిల్ అవి మనకు కాస్ట్ షీట్‌లో వస్తాయి కాబట్టి స్టిల్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్‌పెండిచర్‌లోనే వచ్చేస్తాయి. దాంతోపాటు ఇండైరెక్ట్ లేబర్ అంటే అర్థం ఏంటంటే ఏ లేబర్ అయితే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ప్రోడక్ట్ పైన వర్క్ చేయరు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సూపర్వైజర్ ఉన్నాడు. ఒక నలుగురు లేబర్ కలిసేసి ఒక 4 మెషిన్స్ పైన వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తున్న దాన్ని ట్యాగ్ చేయడానికి, దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి, మానిటర్ చేయడానికి ఒక సూపర్వైజర్ ఉన్నాడు. ఆ సూపర్వైజర్ డైరెక్ట్‌గా ప్రొడక్షన్‌లో ఏం లేడు. కానీ అది ఇండైరెక్ట్‌గా ఆ ప్రొడక్షన్‌లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి మనం అతన్ని ఇండైరెక్ట్ లేబర్ అనొచ్చు. అంటే ఏ లేబర్ అయితే వాళ్ళు దే ఆర్ ఆల్సో ఇన్ ద ప్లాంట్ ఓన్లీ. ప్లాంట్‌లోనే వర్క్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లోనే ఉన్నారు. వాళ్ళు కూడా నార్మల్ డ్రెస్ వేసుకునే వెళ్తున్నారు. అంటే వాళ్ళు మిగతా వాళ్ళలాగానే ఉన్నాడు. కానీ వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ డైరెక్ట్ ప్రొడక్షన్ పైన లేదు. ఇండైరెక్ట్‌గా ఉన్నప్పుడు మనం దాన్ని ఇండైరెక్ట్ లేబర్ రూపంలో చెప్పుకుంటాము. అట్లాగే మనకు ఇండైరెక్ట్ ఎక్స్‌పెండిచర్‌లో కూడా మనము ప్లాంట్‌కి ఇన్సూరెన్స్ తీసుకుంటాము. లేదంటే రెంట్ కడతాము. లేదంటే డెప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ అంటాము. అట్లా ఏ ఎక్స్‌పెండిచర్ అయితే డైరెక్ట్ ప్రొడక్షన్ పైన పడదో కానీ ఆ ఎక్స్‌పెండిచర్ మనకు అవసరం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ రెంట్ కడుతున్నాం. సో ఫ్యాక్టరీ రెంట్ ఇంత కడితే ఇంత ప్రొడక్షన్ వస్తుంది అనేది డైరెక్ట్ మనము కోరిలేషన్ ఏం తీసుకురాలేము. యూ ఆర్ జస్ట్ పేయింగ్ బికాజ్ యూ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ టు పే. కాబట్టి అది మనము ఇండైరెక్ట్ ఎక్స్‌పెండిచర్ అంటాం. అంటే ఎలాంటి అయితే డైరెక్ట్ ప్లాంట్‌లో జరిగే ఎక్స్‌పెండిచరు అది ఒక ప్రొడక్షన్‌కి డైరెక్ట్‌గా మీకు కోరిలేట్ చేయలేకపోతున్నారో, దానికి డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేకపోతున్నారో అలాంటి ఎక్స్‌పెండిచర్ మొత్తం మనము ఇండైరెక్ట్ ఎక్స్‌పెండిచర్ అంటాము. ఈ మొత్తం కలిపి మనం ఓవర్ హెడ్స్ అంటాము. సో ఇలా మొత్తం చేయడం వల్ల మనకు ఫ్యాక్టరీ కాస్ట్ కూడా వచ్చేస్తుంది. ఫ్యాక్టరీ కాస్ట్ కూడా వచ్చేస్తుంది. దీంతో పాటు మనకి ఇంకా ఏమేమి మిగిలాయంటే ఇంకా మనకు ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. సో ఈ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మనకు రా మెటీరియల్లో ఓపెనింగ్ రా మెటీరియల్ ఇక్కడ తీసుకున్నాం, ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ తీసుకున్నాం. ఓకే, సో ఎందుకంటే మనము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రతి ఐటమ్ని ఎక్కడో ఒక దగ్గర తీసుకోవాలి. ఫార్మాటు, డిజైను, వీళ్ళు ఇచ్చేసిన స్టాండర్డ్ జస్ట్ మన అండర్స్టాండింగ్కి. బట్ ఓవరాల్గా ఆలోచిస్తే మీరు ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారంటే మీకు కొంచెం రా మెటీరియల్తోనే స్టార్ట్ చేస్తారు. అది మీకు ఇక్కడ క్యాప్చర్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రొడక్షన్లో అంటే ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది కదా, దాన్ని ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం. అది మనము ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ క్రెడిట్ సైడ్కి వచ్చినప్పుడు బై ప్రోడక్ట్. సో బై ప్రోడక్ట్ ఎప్పుడైనా ఎన్ఆర్వి పైన చేస్తాం జనరల్లీ ఇది. సో ఎన్ఆర్వి మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా అదే చెప్తుంటాయి. ఎన్ఆర్విలో చేస్తాం నెట్ రియలైజబుల్ వాల్యూ అని చెప్పేసి. ఏదైతే ఆ వాల్యుయేషన్ వచ్చేసిందో ఆ వాల్యూని మనం ఇక్కడ మైనస్ చేస్తాం. నేను ఇంత వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, మనం ఎన్ఆర్వి షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ కాక్స్. అంటే డిడక్ట్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనం ఇక్కడ క్రెడిట్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే దిస్ ఇన్సిగ్నిఫికెంట్గా ఉంది, పెద్ద అమౌంట్ ఏం కాదు, దీన్ని చూపించుకోవాల్సిన అవసరం లేదు అట్లా అనుకున్న వాళ్ళు దీన్ని ఇలా కాకుండా అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్ అని చెప్పి P&Lలో డైరెక్ట్గా చూపించేసుకుంటారు. దట్స్ దేర్ విష్. బట్ మోస్ట్లీ మనము ఇక్కడ చూపించడం ఇంకా అది బెటర్ ప్రజెంటేషన్ అవుతుంది. సో దీంతోపాటు బై క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అది చెప్పాను కదా, ఇక్కడ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ వచ్చింది, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ వచ్చింది. అట్లాగే మనం దాని తర్వాత క్లోజింగ్ రా మెటీరియల్ ఇక్కడ రాదు. ఎందుకు రాదు అని అంటున్నానంటే మనకి ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఇక్కడ తీసేసుకున్నాం కదా, అంటే ఇక్కడ మైనస్ పిక్చర్లో చూపించేసుకున్నాము. డైరెక్ట్గా రా మెటీరియల్ కన్జ్యూమర్ తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొకసారి చూపించాల్సిన అవసరం లేదు. ఇది మీరు ఇక్కడ చూపించకపోతే ఇక్కడ చూపించవచ్చు, బట్ ఇక్కడ బెటర్ ప్రజెంటేషన్ కోసం ఇక్కడ చూపించాము, ఇక్కడ నెట్ ఫిగర్ తీసుకున్నాం కాబట్టి ఇది ఇంకొకసారి చూపించాల్సిన అవసరం లేదు. సో ఫినిష్డ్ గుడ్స్ ఇక్కడ ఎక్కడ రావట్లేదు, ఎందుకంటే ఫినిష్డ్ గుడ్స్ మనం డైరెక్ట్గా ట్రేడింగ్ అకౌంట్లోనే చూపించేసుకుంటాం. కాడికి ఓపెనింగ్ దాంట్లో కూడా మనకు ఫినిష్డ్ గుడ్స్ రాలేదు, క్లోజింగ్ దాంట్లో కూడా మనకి ఇంకా ఇక్కడ ఫినిష్డ్ గుడ్స్ రాలేదు. ఇంకా ఏదైతే మనకి ఏదైతే ఉందో దట్ ఈజ్ అవర్ కాక్స్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అంటే ఇది మొత్తం టోటల్ చేసి ఇది మైనస్ చేసిన తర్వాత వచ్చింది కాక్స్ అవుతుంది. ఓకే, సో కాక్స్ దాన్ని ఎక్కడ పంపిస్తామంటే దిస్ విల్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్. సో మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో ట్రేడింగ్ అకౌంట్ మనకి ఇక్కడ క్రెడిట్ అయింది కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో డెబిట్ అవుతుంది. ఏ వాల్యూ అయితే మీకు ఇక్కడ కాక్స్ అని వచ్చిందో సేమ్ వాల్యూ మీకు ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో వచ్చేస్తుంది. సో ట్రేడింగ్ అకౌంట్ నుంచి అలాగే కంటిన్యూ చేస్తే మీకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, అలాగే కంటిన్యూ చేస్తే P&Lలో మీకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. దాన్ని తీసుకొని బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి యాడ్ చేసుకుంటే మీకు బ్యాలెన్స్ షీట్ కూడా మ్యాచ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇలా అర్థమైందని మీరు అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్.
నాకు అర్థమవుతుంది, మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది. మీకు ఇంక ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే లెట్ మీ నో, మీకు ఏ టాపిక్ పైన కావాలనుకుంటున్నారో జస్ట్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెషన్, సో దట్ నేను దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.